जय हिंद फ्रेंड्स వెల్కమ్ టు ఆల్ కాంపిటిటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానల్ని చూస్తున్నారంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నేను ఒక బ్యాచ్ చెప్తున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మిషన్ 2026 అని. మీరు ఆ బ్యాచ్లో వీడియోస్ చూస్తే, ఆ క్లాసెస్ చూస్తే మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ గ్రూప్ డి కానీ అలాంటి ప్రతిదానికి యూజ్ అవుతుంది. అంటే నేను మీకు ఫాస్ట్ అప్డేట్స్ ఇస్తుంటా నోటిఫికేషన్ గురించి. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈసారి ఎన్ని పోస్టులు అంటే 21,977 పోస్టులు ఉన్నాయి. అప్లై డేట్ వచ్చేసి 31 జనవరి 2025 నుండి అప్లై చేయొచ్చు. అంటే ఈ రోజు నుండి మనము అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 2 మార్చ్. దాదాపుగా మీకు 30 డేస్ టైం ఉంది. మీ దగ్గర అప్లై చేయడానికి ఏదో సర్టిఫికేట్స్ కావాలో ఆ సర్టిఫికేట్స్ ఒక 10 డేస్లో రెడీ చేసుకొని తర్వాత అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరితో 18 ఇయర్స్ టు 33 ఇయర్స్ మధ్యలో ఉన్నారో వీరు అప్లై చేయొచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీలకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఏమంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది, ఓబీసీలకు 33 ఇయర్స్. అంటే ఇప్పుడు ఎవరైతే 33 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినారో వాళ్ళ కేటగిరీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉంటే వీళ్ళకి ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు? 38 ఇయర్స్ వరకు. అదే ఒక ఓబీసీ క్యాండిడేట్ అయితే వాళ్ళు 36 ఇయర్స్ దాకా అప్లై చేయొచ్చు. క్వాలిఫికేషన్ చూస్తే ఎవరైతే 10th పాస్ అయినారో వీరు అప్లై చేయొచ్చు. 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇప్పుడు గ్రూప్ డికి ఐటీఎస్ సర్టిఫికేట్ కానీ అపెండిక్స్ సర్టిఫికేట్ కానీ ఏం అవసరం లేదు. 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేయొచ్చు. చూసుకుంటే సెలెక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుందంటే ఫస్ట్ వాళ్ళు ఒక సిబిటి ఎగ్జామ్ పెడతారు. ఒక ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో కట్ ఆఫ్ తీస్తారు. ఆ కట్ ఆఫ్లో నీ పేరు ఉంటే, ఆ మెరిట్ లిస్ట్లో నీ పేరు ఉంటే తర్వాత నీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ ఫిజికల్ టెస్ట్ మరి చాలా ఏం ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, జాబ్ ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మనము గ్రూప్ డి అంటే ఏమో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ గ్రూప్ డి అంటే రైల్వేస్లో గ్రూప్ సి జాబ్. అంటే గ్రూప్ సి అంటే ఒక రైల్వేస్లో లెవెల్ 7 జాబ్. లెవెల్ 7 జాబ్ అంటే ఏమంటే ఇప్పుడు రైల్వేస్లో ఏదైతే డ్యూటీస్ ఉంటాయో, రైల్వేస్లో ఏదైతే మీకు ట్రాక్స్ దగ్గర వాళ్ళు పని చేసినట్టు లేకుంటే అలా అసిస్టెంట్ ఇంజనీర్ వర్క్స్ చేస్తారు కదా, వాళ్ళని గ్రూప్ డి వాళ్ళు అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రైన్ వెళ్ళినప్పుడు ఫ్లాగ్గా పాయింట్స్ మ్యాన్ అని ఫ్లాగ్ ఉండే ఆడ ఆయన ఊపుతుంటాడు. రెడ్ ఫ్లాగ్ కానీ రెడ్ అండ్ గ్రీన్ ఫ్లాగ్, ఇలాంటి జాబ్స్ గ్రూప్ డిలో వస్తాయి. వీళ్ళకు శాలరీ ఎంత ఉంటుందంటే ఫస్ట్ శాలరీ కదా ఇంపార్టెంట్. శాలరీ చాలా మంచిగా ఉంటుంది. శాలరీ బేసిక్ పే వచ్చేసి 21,000 ఉంటుంది, 21K ఉంటుంది. తర్వాత టోటల్ అలౌన్సెస్ కలిపితే మీకు 35,000 ప్లస్ శాలరీ రావచ్చు. అదే మీకు ఎక్స్పీరియన్స్ బట్టి సర్వీస్ బట్టి ఆ శాలరీ 1 lakh ప్లస్ దాకా శాలరీ మరి వెళ్ళవచ్చు మీకు గ్రూప్ డిలో. ఫ్రెండ్స్ గ్రూప్ డిలో ఏజ్ లిమిట్ చూసుకుందాం. ఫస్ట్ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందంటే చూసుకోండి. గ్రూప్ డిలో ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందంటే ఎవరైతే 2 జనవరి 1993 నుండి 1 జనవరి 2008 మధ్యలో ఉన్నారో వీరు అప్లై చేయొచ్చు. చూసుకోండి ఏజ్ లిమిట్ ఇది ఇంపార్టెంట్. ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 2 జనవరి 1993 నుండి 1 జనవరి 2008 మధ్యలో ఉన్నారు వీరు అప్లై చేయొచ్చు. అంటే నేను చెప్పిన స్పెషల్ కేటగిరీస్కి ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరి ఉంటుంది, ఇది అప్లికేబుల్ అవుతుంది. అదే ఓబీసీ క్యాడెట్స్కి అయితే 3 ఇయర్స్. జనరల్ క్యాడెట్కి ఉండదంటే వాళ్ళకు ఏం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. తర్వాత చూసుకోండి, తర్వాత అప్లికేషన్ ఫీ చూసుకుంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు ఉన్నారో వీళ్ళకి వచ్చేసి 250 రూపీస్. అదే జనరల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకు 500 రూపీస్.
దీంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ మళ్ళీ దీంట్లోనే వస్తారు. వీళ్ళకు 250 రూపీస్. ఇది 250 రూపీస్ మరి మీకు రీఫండబుల్ అంటే మీరు ఒకవేళ సిబిటి ఎగ్జామ్కి అపేర్ అయినా, మీరు సిబిటి ఎగ్జామ్ రాసినా మీకు 250 రూపీస్ రిటర్న్ అయిపోతాయి, రీఫండ్ అయిపోతాయి. ఏమైతే రీఫండ్ అవుతాయి. అది ఎప్పుడైతుంది? ఓన్లీ మీరు ఎగ్జామ్ రాస్తేనే మీకు రీఫండ్ అవుతాయి. ఇప్పుడు నేను అప్లై చేసిన నాకు అమౌంట్ రీఫండ్ కాలేదంటే అది కాదు. మీరు ఎగ్జామ్ కానీ అపేర్ అయితే అప్పుడు మాత్రమే మీకు ఆ అమౌంట్ మీరు పే చేసిన అప్లికేషన్ ఫీకి రీఫండ్ అవుతుంది. అదే జనరల్ కేటగిరీకి అయితే 500లో 400 రీఫండ్ అవుతుంది. 100 రూపీస్ వాళ్ళు తీసుకుంటారు, 400 రీఫండ్ అవుతుంది. అది మరి ఎప్పుడు అవుతుందంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మాత్రమే మీకు 400 వచ్చేసి రీఫండబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ గ్రూప్ డికి. ఫ్రెండ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మరి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఏం చేయాలి? ఎగ్జామ్ ప్యాటర్న్ చెక్ చేయాలి, తర్వాత సిలబస్ చెక్ చేయాలి. అప్పుడే మీకు ఒక అవగాహన వస్తుంది ఆ నోటిఫికేషన్ మీద, ఆ డిపార్ట్మెంట్ మీద. ఇప్పుడు చూసుకోండి, ఎగ్జామ్ ప్యాటర్న్ గ్రూప్ డి డిస్కస్ చేసుకుందాం. దీనిలో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎవరైతే ఇంగ్లీష్ రాదో వీళ్ళకి చాలా గుడ్ ఆపర్చునిటీ. ఎవరైతే తెలుగు మీడియం నుండి ఉంటారో వీళ్ళకి ఇంగ్లీష్ రాదో వీళ్ళకి చాలా గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనకు ఎగ్జామ్ మరి లోకల్ లాంగ్వేజ్లో మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నీకు తెలుగు వస్తే తెలుగు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషు, నువ్వు అలాగా ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్, మీరు అప్లై చేసేటప్పుడు గ్రూప్ డికు మీకు ఎగ్జామ్ లాంగ్వేజ్ మోడ్ అని అడుగుతాడు. అప్పుడు మీకు ఆప్షన్స్ ఉంటాయి. దాదాపుగా 17 లాంగ్వేజెస్ ఉంటాయి. దాంట్లో ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, తెలుగు ఉంటుంది. మన ఏదో మీకు తెలుగు వస్తే తెలుగు అని పెట్టుకోండి. తెలుగు అని పెట్టుకుంటే మీకు ఎగ్జామ్ మరి తెలుగులో కండక్ట్ చేస్తారు. ఇది లాంగ్వేజ్. ఇప్పుడు చూసుకోండి, 4 సబ్జెక్ట్స్: జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. ప్రతి సబ్జెక్ట్ నుండి జనరల్ సైన్స్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. అలాగే మ్యాథ్స్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. రీజనింగ్ నుండి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 మినిట్స్. నెగిటివ్ మార్క్ వచ్చేసి 1/3. నెగిటివ్ మార్కింగ్ అంటే ఏమంటే మీరు కానీ 3 క్వశ్చన్లు తప్పు పెట్టినా మీకు వచ్చిన ఒక మార్కుని కట్ చేస్తారు. అర్థమైందా? మీరు కానీ 3 క్వశ్చన్లు తప్పు పెట్టినా మీకు వచ్చిన ఒక మార్క్ని కట్ చేస్తారు. దీన్నే నెగిటివ్ మార్క్ అంటాము. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంది? 1/3 ఉంది. చూసుకోండి, ఎవరైతే రీజనింగ్ 30 మార్క్స్ ఉన్నాయి, ఫస్ట్ వాళ్ళు రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. తర్వాత రీజనింగ్ తర్వాత జనరల్ సైన్స్ వెళ్ళండి. జనరల్ సైన్స్ వెళ్తే మరి 25 మార్క్స్ ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు కొత్త వాళ్ళు ప్రిపేర్ అవుదాం అనుకుంటే. మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది 3rd సబ్జెక్ట్. ఫైనల్గా మీరు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఇది లాస్ట్ వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడైనా చూసుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే చూసుకోండి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ చాలా వర్స్ట్ సిలబస్, ఎక్కువ సిలబస్ ఉంటుంది. దాదాపుగా 5 or 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. జాగ్రఫీ అని, హిస్టరీ అని, పొలిటీ అని, ఎకనామిక్స్ అని, మరి ఎన్విరాన్మెంట్ అని, ఆర్ట్ అండ్ కల్చర్ అని, మరి దాంట్లో కరెంట్ అఫైర్స్. ఇది లాస్ట్ ఆప్షన్గా చూసుకోండి. ఫ్రెండ్స్, మీరు కానీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారంటే నేను ఒక బ్యాచ్ ఫ్రీలో చెప్తున్నా. యూట్యూబ్లో మిషన్ 2026 అని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక బ్యాచ్ చెప్తున్నా. ఈ బ్యాచ్లో నేను మీకు నోట్స్ మరి ప్రొవైడ్ చేస్తున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. టెలిగ్రామ్ లింక్, ఇది వాట్సాప్ లింక్ ద్వారా, వాట్సాప్ గ్రూప్ ద్వారా చూసుకోండి. నేను రీజనింగ్ ఆల్రెడీ మీకు 2 చాప్టర్స్ కంప్లీట్ చేశాను, ఆల్ఫాబెట్ టెస్ట్ అండ్ కోడింగ్. ఈ రోజు నుండి మనము సిరీస్ అనే చాప్టర్ని డిస్కస్ చేసుకుందాం. కోడింగ్ డీకోడింగ్లో 30 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే నువ్వుకి ఎంత పర్సెంటేజ్ రావాలి నువ్వు క్వాలిఫై అవ్వడం కోసం. చూసుకోండి ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి వీళ్ళు 30% స్కోర్ చేయాలి. అంటే 100 మార్క్స్లో వీళ్ళకు 30 మార్క్స్ వస్తే వీళ్ళు క్వాలిఫై అయినట్లు.
క్వాలిఫై అయినట్టు, వీళ్ళకు మెరిట్ లిస్ట్ రాదు అంటే వీళ్ళు 30 మార్క్స్ వస్తే వీళ్ళు క్వాలిఫై అయినట్లు అంతే. 29 మార్క్స్ వచ్చినా వీళ్ళు క్వాలిఫై కాదు, 30 మార్క్స్ వచ్చినా క్వాలిఫై అవుతారు. బట్ వాడు ఒక స్పెషల్గా కట్ ఆఫ్ ఇస్తాడు, ఆ కట్ ఆఫ్కి మరి మీరు క్లియర్ చేస్తే అప్పుడు మీరు ఫిజికల్ టెస్ట్లో వెళ్తారు, అప్పుడు మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినప్పుడు. అదే జనరల్ కేటగిరీకి వచ్చేసి జనరల్ కేటగిరీకి ఎంత ఉందంటే 40% ఉంది. 40 మార్క్స్ రావాలి వీళ్ళకు. 100 ఎన్ని మార్క్స్ రావాలండి? 40 మార్క్స్ రావాలి. అదే ఓబీసీలకు అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే వాళ్ళకి మరి 40 మార్క్స్ రావాలి. ఓబీసీలోకి అయితే 30 మార్క్స్. ఎంత వీళ్ళకి? 30 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 30 మార్క్స్ రావాలి. వీళ్ళు జస్ట్ క్వాలిఫై అయినట్లే. వాడు సపరేట్గా నెక్స్ట్ వాడు ఒక కట్ ఆఫ్ ఇస్తాడు, ఆ కట్ ఆఫ్ని మనం క్లియర్ చేస్తేనే అప్పుడు మీరు స్టేజ్ 2లో వెళ్తారు, స్టేజ్ 2లో ఫిజికల్లో వెళ్తారు. అలాగే యూఆర్ అంటే జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 40 మార్క్స్ రాస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఫ్రెండ్స్, మీకు గ్రూప్ డిలో మీకు 14 పోస్టులు ఉంటాయి, టోటల్ 14 పోస్టులు ఉంటాయి. దానిలో ఏది బెస్ట్, ఏది సెలెక్ట్ చేసుకుంటే జాబ్కి మంచిగా ఉంటుంది అండ్ ఎక్కువ రిస్క్ ఉండదు, తర్వాత గర్ల్స్కి ఏది మంచి జాబు, అది కావాలంటే మీరు కామెంట్లో పెట్టండి. ఇంకోటి, మనము ఫిజికల్ టెస్ట్ గురించి డిస్కస్ చేసుకోలేదు, ఫిజికల్ టెస్ట్ గురించి మరి డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. మీరు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆల్రెడీ ఒక బ్యాచ్ చెప్తున్నా కదా, ఈ బ్యాచ్ 100కి 200% గ్రూప్ డి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.